ఇంకొన్ని గంటల్లో ఐపీఎల్ 2025 18th సీజన్ స్టార్ట్ కాబోతుంది. మొదటి మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు కోల్కతా నైట్ రైడర్స్ తలపడబోతున్నాయి. ఈ సమయంలో ఇరు జట్ల యొక్క బలాబలాలు చూద్దాం. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, రజత్ పటిదార్, జితేష్ శర్మ, లియామ్ లివింగ్స్టన్, టిమ్ డేవిడ్, కృణాల్ పాండ్యా లాంటి బ్యాటింగ్తో బలంగా ఉంది. అలాగే కోల్కతా నైట్ రైడర్స్ క్వింటన్ డికాక్, సునీల్ నరైన్, అజింక్య రహానే, వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్ అండ్ రసెల్ లాంటి బలమైన బ్యాటింగ్తో బలంగా ఉంది. బ్యాటింగ్ ఆర్డర్ పరంగా చూస్తే ఇరు జట్లు సమానంగానే ఉన్నాయని చెప్పొచ్చు. ఇక బౌలింగ్ చూస్తే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నుంచి భువనేశ్వర్ కుమార్, సుయాష్ శర్మ, జోష్ హెజిల్వుడ్, యష్ దయాల్ ఉన్నారు. అలాగే కోల్కతా నైట్ రైడర్స్ నుంచి ఆండ్రే రసెల్, రమన్దీప్ సింగ్, హర్షిత్ రాణా, స్పెన్సర్ జాన్సన్, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి లాంటి బౌలింగ్ దళంతో కేకేఆర్ కూడా బలంగానే ఉంది. సో బౌలింగ్లో కూడా ఇరు జట్లు సమానమనే చెప్పొచ్చు. ఆల్రౌండర్స్ని చూస్తే రాయల్ ఛాలెంజర్స్ నుంచి లియామ్ లివింగ్స్టన్, టిమ్ డేవిడ్, కృణాల్ పాండ్యా లాంటి ఆల్రౌండర్స్తో జట్టు బలంగా ఉంది. ఇక అందరూ కూడా మంచి ఫామ్లో ఉన్నారు. ఇక కేకేఆర్ నుంచి సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్ అండ్ రసీల్ లాంటి వాళ్ళతో పర్ఫెక్ట్గా ఉంది. ఆల్రౌండర్స్లో కూడా ఇరు జట్లు సమానమనే చెప్పొచ్చు. ఇక స్పిన్ చూస్తే బెంగళూరు నుంచి లియామ్ లివింగ్స్టన్, టిమ్ డేవిడ్, కృణాల్ పాండ్యా ఉన్నారు. అలాగే కేకేఆర్ నుంచి సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, వరుణ్ చక్రవర్తి ఉన్నారు. సో స్పిన్లో కూడా ఇరు జట్లు సమానమనే చెప్పొచ్చు. ఇక హెడ్ టు హెడ్ రికార్డులు ఒకసారి చూస్తే ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ హెడ్ టు హెడ్ మొత్తం 34 మ్యాచ్లు ఆడగా అందులో 20 మ్యాచ్లు కోల్కతా నైట్ రైడర్స్ గెలిచింది, 14 మ్యాచ్లు ఆర్సీబీ గెలిచింది. స్టాట్స్ పరంగా చూస్తే కోల్కతానే ముందుందని చెప్పొచ్చు. ఇక పిచ్ రిపోర్ట్ చూస్తే ఈరోజు మ్యాచ్కి వర్షం పడే అవకాశం ఉంది. వర్షం రాకుండా మ్యాచ్ జరగాలని కోరుకుందాం. అలాగే పిచ్ చూస్తే ఇది హై స్కోరింగ్ పిచ్. ఇక్కడ గత సీజన్లో పంజాబ్ కింగ్స్ 11 పైన కేకేఆర్ 261 పరుగుల భారీ స్కోర్ చేసింది. సో ఈ పిచ్ బ్యాటింగ్ పిచ్ అని చెప్పొచ్చు. ఇలాగే ఇక్కడ స్పిన్కి కూడా అనుకూలంగా ఉంది. సో స్పిన్నర్ ఈ పిచ్పై ఎంజాయ్ చేస్తారు. అలాగే ఈ గ్రౌండ్లో ఎక్కువగా చేసింగ్ టీమ్స్ విన్నింగ్ సాధించాయి. సో ఏ టీం టాస్ గెలిచినా మొదట బౌలింగ్ తీసుకుంటుంది. మీ ఫేవరెట్ టీం టాస్ గెలిచి బౌలింగ్ తీసుకోవాలని కోరుకుందాం. మీ ఫేవరెట్ టీం ఏదో కామెంట్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.